రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామ్ రెడ్డి సహకారంతో ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో శాస్త్ర గార్డెన్స్లో రోడ్డు భద్రతా ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శివం ఉపాధ్యాయ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయమని అన్నారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని అన్నారు. మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయొద్దని అన్నారు. 4 వీలర్ 6 వీలర్ డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. 1200 మందికి బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ రామ్రెడ్డి సహకారంతో ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అనంతరం బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ రామ్రెడ్డి మాట్లాడుతూ యువత మద్యానికి డ్రగ్స్కు అలవాటు కావద్దని ఆయన యువకులకు సూచించారు. డ్రగ్స్ అంతమయ్యే వరకు బీఆర్ఆర్ ఫౌండేషన్ కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దని అన్నారు. ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 2వ విడత 3వ విడత అదనంగా 2000 హెల్మెట్ ఉచితంగా పంపిణీ చేస్తానని బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ రామ్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిజంగా అంటే ఒక రోడ్డు భద్రతనే కాదు, ఏ కార్యక్రమం చేసినా కూడా బీఆర్ఆర్ ఫౌండేషన్ టీం మెంబర్లు అందరూ కూడా అంకిత భావంతో క్రమశిక్షణతో పనిచేస్తున్న బీఆర్ఆర్ ఫౌండేషన్ మెంబర్లు అందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, అట్లే ఈ ప్రాంతంలో ఉన్న యువత చాలా మంది ఈరోజు ఒక పిలుపు ఇవ్వగానే ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని హెల్మెట్ తీసుకోవడానికి చేసిన ఇబ్రహీంపట్నం యువకులు అందరూ కూడా నా శుభాశిస్సులు మరియు అభినందనలు. మరొకసారిగా చెప్పిండ్రు, చాలా బ్రహ్మాండంగా చెప్పిండ్రు. నిజంగా మనం ఎంత నిర్లక్ష్యం ఉంటుందంటే హెల్మెట్ ధరించకుండానే కొంచెం దగ్గరనే ఉంది కదా పర్వాలేదు, కొంచెం నెమ్మదిగా పోతున్నాం కదా పర్వాలేదు, కొంచెం ఇంటికి దగ్గరనే వస్తుంది కదా, 5 నిమిషాలు ఇంటికి ఏర్పడుతాం కదా పర్వాలేదు అని చెప్పి హెల్మెట్ లేకనో సీట్ బెల్ట్ లేకనో మనము రోడ్డు మీద ప్రయాణించినప్పుడు ఎన్నో రకాలుగా ప్రమాదం మన వెహికల్తో వస్తుంది. అట్లా కాకపోయినా కూడా ఇంతగా విషయంతో చూపించినాము. మరి మనం కరెంట్ పోతున్నా కూడా ఆపోజిట్ లో రాంగ్ సైడ్ వచ్చి కొట్టడం తగ్గుతుంది. మరి మనం ఓవర్ స్పీడ్ గా పోయినప్పుడు కూడా నిర్లక్ష్యం పోవడం తగ్గుతుంది రోడ్డు మీద. కాబట్టి నిర్లక్ష్యము, ఒక్క సెకండ్ నిర్లక్ష్యము నీ నిండు జీవితం ఖరీదు. మరి నిజంగా మన కోసము మన జీవితం ఎంత ముఖ్యమో, మన కుటుంబానికి మన జీవితం ఎంత ముఖ్యము. మన ఒక్కరు రోడ్డు పాలైతే కాదు, మన జీవితం మొత్తం కూడా రోడ్డు పాలవుతుంది, మన కుటుంబం కూడా మొత్తం రోడ్డు పాలవుతుంది. కాబట్టి ఎప్పుడు ఏ రోడ్డు మీద ప్రయాణించినా ఏ సమయమైనా కావచ్చు ఖచ్చితంగా మనము మరి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ట్రాఫిక్ రూల్స్ అంటే లైసెన్స్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి, అతివేగం పోవద్దు, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దు, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయొద్దు, సీట్ బెల్ట్ లేకుండా అసలే కాదు ప్రయాణం చేయొద్దు. మరి ఇవన్నీ నిబంధనలు పాటిస్తూ మరి మనము ఒక చక్కటి క్రమశిక్షణతో రోడ్డు మీద ప్రయాణించడం మాత్రమే మనము ఒక సుఖవంతమైన ప్రయాణము, ఒక క్షేమకరమైన మనం ఇంటికి తీసుకుంటామని తెలియజేస్తూ, మరి నిజంగా చాలా మంది రోడ్డు మీద పోమని ఇక ట్రాఫిక్ వాళ్ళు బండి ఆపి ఫోటో కొట్టారు. సెక్షన్ 129 ప్రకారం చాలా చేస్తారని చాలా తప్పించుకోవడం మాత్రమే హెల్మెట్ వాడాలన్న ఉద్దేశం కూడా చాలా మందికి ఉంటుంది. మరి నిజంగా సెక్షన్ 129 కింద అసలు వచ్చే డబ్బుల కోసం కాదు పనిచేసేది, మన జీవితాల కోసం. రోడ్డు మీద ఎవరికి యాక్సిడెంట్ కావద్దు, ఎవరికి యాక్సిడెంట్ అయితే వాళ్ళ కుటుంబం నాశనం కావద్దు, కుటుంబం రోడ్డుకు పోవద్దని చెప్పి ట్రాఫిక్ పోలీసులు కానీ ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కానీ మనం చెప్తున్న మాటలు మనం అర్థం చేసుకోవాలి. నిజంగా దేశంలో ఎప్పుడైనా సమాజం బాగుపడాలంటే ఫస్ట్ మొట్టమొదటి సమాజంలో నేర్చుకోవాల్సింది తెలుసా, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించినట్టే ఖచ్చితంగా దేశము ముందంజలో పోతుంది, డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలనే ఉద్దేశంలో భాగంగానే మరి బీఆర్ఆర్ ఫౌండేషన్ ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు మొట్టమొదటిసారిగా ఒక 1000 మందికి హెల్మెట్లు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నది. ఈ ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, డిగ్రీలు చాలా ఉన్నాయి. మరి ఇప్పుడిప్పుడే చెప్తాను సార్, నేను ఏ వేదిక పోయినా సందర్భం ఏదైనా కావచ్చు, వేదిక ఏదైనా కావచ్చు, మరి ఇంత ట్రాఫిక్ పోలీసులు ఒక టైం చెప్పి ఒక ప్లేస్ ఒక టైం చెప్పి మాత్రమే 1 గంట 2 గంటలు గంట డ్రైవ్ చేస్తా ఉన్నారు. మరి గంట 2 గంటల గంట చేయడం వల్ల అది కూడా ఏంటంటే ఒకటే కారణం చేత మద్యం తాగినప్పుడు మాత్రమే ఆ మద్యం గుర్తించి మరి గంట డ్రైవింగ్ సెక్షన్ కింద ఆ వెహికల్ సీజ్ చేయడమా మరి కోర్టుకు రిమాండ్ చేయడమా జరుగుతూ ఉంది. కానీ ఒక మద్యమే కాదు,
అది డ్రగ్స్ మత్తు కావచ్చు, గంజాయి మత్తు కావచ్చు, నిద్ర మత్తు కావచ్చు, సెల్ ఫోన్ చేస్తూ డ్రైవ్ చేయడం కావచ్చు, కారు మాత్రము సీట్ బెల్ట్ లేకుండా నడిచడం కూడా కావచ్చు. ఇట్లాంటి అన్ని కారణాల చేత 24/7 ఖచ్చితంగా అన్ని రకాల చెకింగ్ ఉంది. ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించేట్టు పబ్లిక్ అవేర్నెస్ చేస్తే రోడ్డు యాక్సిడెంట్లు బాగా తగ్గి అందరూ సుఖవంతంగా ప్రయాణం చేస్తారని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఐపీఎస్ శివంపతి గారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నేను పిఆర్ఆర్ ఫౌండేషన్ రామరెడ్డి గారికి, తర్వాత సిఐ ఇబ్రాహీంపట్నం అండ్ సిఐ ట్రాఫిక్ జితేందర్ రెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అరౌండ్ 1000 పీపుల్ ఇక్కడ ప్రజెంట్ ఉన్నారు. అందరికి హెల్మెట్ సో హెల్మెట్ కూడా డిస్ట్రిబ్యూట్ అయింది. ఇది చాలా చాలా మంచి ఇనిషియేటివ్. సో నాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చినప్పుడు నేను చూసాను అరౌండ్ ఓన్లీ 40 to 50% పీపుల్ ఆర్ వియరింగ్ హెల్మెట్. సో ఇది తప్పు. ఎందుకంటే చాలా మంది ఎవ్రీ 2-3 డేస్లో ఒక మంచి చనిపోతున్నారు. ఇప్పుడు హెల్మెట్ చాలా చాలా హెల్మెట్ లేకపోవడం చాలా ముఖ్యమైన కారణం. ఇప్పుడు హెల్మెట్ వేస్తే మనం ఆల్రెడీ వీడియోస్ చూసాము. హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్స్ అది వాడితే వీ క్యాన్ రిడ్యూస్ ది ఫెటల్ రిడ్యూస్ ది ఛాన్సెస్ ఆఫ్ డెత్. ఇప్పుడు 40 to 50% వరకు మనం హెల్మెట్ వేస్తే ది పాసిబిలిటీ ఆఫ్ డెత్ విల్ బి లెస్. సో హెల్మెట్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను సిఐ ట్రాఫిక్ గారికి కూడా చెప్పాను, ఎవ్రీ టైం ఎప్పుడు కూడా హెల్మెట్ లేకపోతే వీ విల్ సీజ్ ది వెహికల్. మన వాళ్ళకి పోలీస్ స్టేషన్లో పిలిచి కౌన్సిలింగ్ ఇస్తాము. అండ్ హెల్మెట్ వచ్చే వరకు వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉంటారు. సో దిస్ డ్రైవ్ విల్ బి టేకింగ్ అండ్ we want every person to wear a helmet. ఇది ఓన్లీ మెయిన్ డ్రైవర్ కాదు, పిలియన్ రైడర్ ఉన్నారు, లేకపోతే చిన్న పిల్లలు బైక్ స్కూటీలు చిన్న పిల్లలు వాళ్ళకి కూడా హెల్మెట్ మీరు ఇవ్వండి. అండ్ if 2 persons are there, both people should wear the helmet. And this program ఆల్రెడీ మనం ఫ్యూచర్ సిటీలో చాలా ప్రోగ్రామ్స్ అరైవల్ లైవ్ ప్రోగ్రామ్స్ చాలా జరుగుతుంది. ఇది పాత డిటిపి సార్ రెడ్డి సార్ ఇనిషియేటివ్. అండ్ ఇప్పుడు కొత్త డిటిపి సార్ సివి ఆనంద్ సార్ ఆదేశం ప్రకారం మనం ఇది చేస్తున్నాము. అండ్ చాలా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కానీ, హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్, రోడ్ ఇన్స్పెక్షన్స్ కానీ, రోడ్ సేఫ్టీ డ్రైవ్స్, బ్లాక్ స్పాట్స్ విజిట్ చేయడం, బ్లాక్ స్పాట్స్ కరెక్షన్ చేయడం ఇది జరుగుతున్నాయి విత్ సపోర్ట్ ఆఫ్ ఆల్ ది డిపార్ట్మెంట్స్. సో ఇది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అరైవల్ లైవ్ ఏముంది అరైవల్ లైవ్, వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ అని ఒక జస్ట్ 2 minutes నేను బ్రీఫ్గా చెప్తాను.